రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధిక టన్నుల బరువుతో లారీలు ఇసుక, కంకర, గ్రానైట్ తరలిస్తుండటంతో సిక్కోలు జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న నేతల మాటలు కార్యరూపం దాల్చడం లేదు. ఆర్ఎండ్బి పరిధిలో 1988 రోడ్లు, పంచాయతీరాజ్కు 2000 రోడ్లున్నాయి. వీటిలో అత్యధికంగా గోతులమయంగా మారాయి. శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్లు అధ్వానంగా ఉంది. సరుబుజ్జిల మండలంలోని రూట్లో వెళ్లేందుకు వాహనదారులు భయపడుతున్నారు. నర్సన్నపేట మండలంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు గుంతలుగా మారాయి. పారసెల్లి నుంచి రెల్లివలస మీదుగా అల్లాడ రహదారిపై వర్షాకాలంలో ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. మడపం వంతెన నుంచి బుచ్చిపేట మీదుగా వయా చేనుల వలస, లుకలాం రోడ్డు రాళ్లు తేలి ఉంది. కామేశ్వరిపేట వెళ్లే మార్గంలో బూడిద వేసి సగంలో వదిలేశారు. నర్సన్నపేట నుంచి బసివలస వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. హిరమండలం, ఎల్లెన్పేట మండలాల్లో అలికాం, బత్తిలి ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయింది. పెద్దకొల్లి వలస, ఆర్ఎన్ఆర్ కాలనీ, స్కాట్పేట, ఎల్లెన్పేట జంక్షన్ల వద్ద గోతులమయంగా మారింది. ఎల్లెన్పేట మండలం స్కాట్పేట నుంచి హిరం మండలంలో పెద్ద కొరాడ వీధి వరకు 1 కోటి నిధులతో మార్చిలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అయినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. కొత్తపేట, అంబేద్కర్ నగర్ మీదుగా ఎస్ఎస్ఆర్ పురానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు రూపొందించిన కార్యరూపం దాల్చలేదు. పొందూరు మండలం రాపాక కూడలి వద్ద రోడ్డు గుంతలమయంగా మారింది. లావేరు మండలంలో తాళ్లవలస నుంచి వేణుగోపాలపురం, బొంతుపేట నుంచి గుమాడం మెట్టు వలసకు వెళ్లే రహదారి, వెంకటాపురం జంక్షన్ నుంచి అదపాక రహదారి గోతులమయమయ్యాయి. రణస్థలం మండలంలో కమ్మసిగాడం నుంచి దేవరపల్లి, మిందిపేట నుంచి కొత్తపల్లి వెళ్లే రహదారులు పూర్తిగా పాడైపోయాయి. పాతపట్నం మండలంలోని కిమిడి, రుగడ రోడ్డు పనుల్లో జాప్యం నెలకొంది. సుమారు 12 కిలోమీటర్ల మేర ఈ రోడ్డులో గుంతలతో ఆర్టీసీ బస్సుల సేవలు సైతం నిలిచిపోయాయి. 16 గిరిజన గ్రామాల గిరిజనులు ఇటు బైదలాపురం పిహెచ్సిలో కానీ అటు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి ఆసుపత్రికి వెళ్లాలంటే ఈ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంది. వజ్రపు కొత్తూరు మండలం గల్లీ జంక్షన్ నుంచి శివరాంపురం గ్రామానికి వెళ్లే రహదారి రాళ్లు తేలింది. పాలకొండ నియోజకవర్గం మీదుగా ఒరిస్సాకి భారీ వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి. దీని కారణంగా ఎక్కడికక్కడ భారీ గుంతలు అనేవి ఏర్పడ్డాయి. ఈ గుంతలు అనేవి ఏర్పడడం వల్ల ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అనేది గుర్తించాలి. అలాగే ఇక్కడ పాలకొండ నియోజకవర్గం ఒకటే కాదు, అలాగే పాతపట్నము, ఆమదాల వలస, టెక్కలి, పలాస మీదుగా ఒరిస్సాకి వెళ్ళే ప్రతి చోట కూడా వెళ్ళే భారీ వెహికల్స్ వల్ల చాలా ఎక్కువ ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి. దీని కారణంగా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క రోడ్లు అనేవి 30 నుండి 40 టన్నులు వెయిట్ని మాత్రమే కాసి అలాంటిది 60 నుండి 70 టన్నులు వెయిట్ వరకు తీసుకువెళ్తున్నారు. అలాగే గ్రానైట్ క్వారీలు, ఇసుక, కంకర ఇలాంటివన్నీ కూడా అన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ మోతాదులో ఉన్నాయి కనుక వీటి వలన రోడ్లు అనేవి చాలా ఇబ్బంది అవుతున్నాయి. దానివలన ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు జరిగి చాలా ఇబ్బందులుగా ఉంటాయి. గుంతలమయంగా మారిన కవిటి, ఇదుపూరం రోడ్డును పట్టించుకునే నాదుడు లేడు. కవిటి, కొత్తూరు వద్ద రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. జగతి సచివాలయం ఎదురుగా తారు రోడ్డు గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇచ్చాపురం నుంచి బాలకృష్ణపురానికి వెళ్లే రహదారి 3 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో వాహన చోదకులకు అవస్థలు తప్పడం లేదు. ఇచ్చాపురం పట్టణంలో బహుదా నది నుంచి పురుషోత్తపురం వరకు 5 కిలోమీటర్ల మేర ఆర్ఎన్ రోడ్డు గుంతలమయమైంది. బహుదా నది వంతెనపై సంతపేట సబ్స్టేషన్, బస్టాండ్ జంక్షన్, ఏఎస్పేట, పురుషోత్తపురం మెయిన్ రోడ్డు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ముఖద్వారం నుంచి పురుషోత్తపురం వరకు ఆర్ఎన్బి రహదారి మరమ్మతులకు శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభం కాలేదు. రాజామ పాలకొండ రహదారి అధ్వానంగా ఉంది. సీతంపేట పాలకొండ రోడ్డు అధ్వానంగా ఉంది.
శ్రీకాకుళంకి వెళ్ళే రోడ్డు అధ్వానంగా ఉంది. పాలకొండ రోడ్డు విస్తరణ కాలేదు. ఎప్పటి నుంచి పాలకొండ రోడ్డు విస్తరిస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ పాలకులు అది విస్తరించే పరిస్థితి లేదు. వాహనాలు మాత్రం హెవీ వాహనాలు తిరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ పెరుగుతుంది. ప్రమాదాలు కూడా సంఘటనలో జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద పాలకులు శ్రద్ధ పెట్టి ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజామ పాలకొండెల్లే రహదారి అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిక్కోల్ జిల్లా వ్యాప్తంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కంకర తేలి ఎత్తు పల్లాలుగా మారాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల రహదారుల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది ఫిర్యాదులు వస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్ల నిర్వహణ ఎలా ఉంది, రోడ్లపై ప్రయాణిస్తుంటే వాళ్ళ తాలూకా అనుభూతి ఏమున్నది అన్న అంశాన్ని కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ మన దగ్గర ఉన్నారు. ఆ ఆటో డ్రైవర్ని అసలు అడుగుదాం, ఏ రూట్లు వెళ్తున్నారు, రూట్లలో పరిస్థితి ఏమిటి అన్న అంశాన్ని. అయ్యా, మీరు ఆటో ఇదవుతున్నారు కదా, ఈ రూట్లో వెళ్తున్నప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఎందుకంటే ఎంత ఖర్చు అవుతున్నది? మీరు తిరుగుతున్న సవారీకి మీకు మెయింటెనెన్స్కి ఏమైనా సరిపోతుందా? రోడ్లపై ప్రయాణం చేసినప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ రోడ్ల పరిస్థితి చూస్తే మరి ఈ సంవత్సరం మరీ అధ్వానంగా ఉంది. మేము నేటికి 15 సంవత్సరాలు పెట్టి ఆటో తోలుతూనే ఉన్నాం. నెలకి అవ్వాల్సిన ఖర్చు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆయిల్ రేట్లు అనగానేమి ఇవన్నీ. మేము ఈ రోడ్లంటా వెళ్తుంటే మరీ ప్యాసింజర్లు మరీ భయంగా ఉండి ఈ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత మా ఆటో పరిస్థితి కూడా చాలా తగ్గిపోయింది. అలాగే ఈ రోడ్డు అంటే వెళ్తుంటే యాక్సిడెంట్లు కూడా ఎదురు వచ్చే లారీ డ్రైవర్లు కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నారు. మాకు సైడ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ప్యాసింజర్లు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని ఈ ప్రభుత్వం అర్జెంటుగా మా ఆటో స్టాండ్ వాళ్ళకి అలాగే ఆటో కస్టమర్లకు కూడా మా డ్రైవర్లు కూడా ఈ విషయం గమనించి ఈ ప్రభుత్వం వేరంగా యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాం. సార్, మీరు రూట్లు తిరుగుతున్నారు కదా, మీరు ఎందుకంటే తరబుజ్జులు ఆ ఏరియాలు అన్నీ చూసారా? ఆ ఏరియాలు ఎలా ఉన్నాయి సార్ పరిస్థితి? ఒక్క ఏరియా కాకుండా ఆ ఏరియా అయితే చూడాలని పని అవసరం లేదు. అలాగే మన దూసే రాగుల రోడ్డు నుండి ఇక్కడ పొగరాం పాటం తల్లి వరకు మరీ అధ్వానంగా ఉంది రోడ్డు. ఇసుక ర్యాంపులు వచ్చిన కానిండి మరీ అధ్వానంగా ఉంది. సార్, మీరు ఆటోలో ప్రయాణిస్తున్నారు కదా, ఏంటి మీ పరిస్థితి? రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఏంటి ఆటోలో వెళ్ళి రావడం, కానీ రాత్రులు కూడా వెళ్ళేటప్పుడు ఏమైనా ఆటోలో రాగలుగుతున్నారా, లేదా రాత్రులు ఎల్లకే పరిమితం అవుతున్నారు? రాత్రి 7 అయ్యేలాగా ఉంటే ఈ రోడ్డు వెంబడి ఎవరు రావడానికి కూడా ఎవరు కూడా ముందుకు రారు సార్. అలాగా ఆమద వలస మీదుగా అలాగా కొర్లకోట, సీమల వలస, కొత్త వలస అటు వేవం సార్. ఇప్పుడు ఏంటంటే అది కూడా రోడ్డు అటు కూడా లారీలు వెళ్ళిపోవడం వల్ల అటు కూడా రోడ్డు చాలా దీనిగా పోయింది సార్. మరి ఏమైనప్పుడు కూడా ఈ రోడ్లకి త్వరితగతిన మీరంతా ఇచ్చేసి క్లియర్ చేస్తారని మరీ మీ తరఫున కోరుకుంటున్నాను సార్. మరి మా తాలూకు పరిస్థితి చూస్తే ప్రయాణికులేటి, బైకోలేటి, ఆటోలేటి, బస్సు రావట్లేదు సార్. కనీసం కాలేజీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేటికి 15 రోజులని బస్సు రావట్లేదు. వీళ్ళు 50 రూపాయలు 40 రూపాయలు టికెట్ కట్టుకొని ఇక్కడ నుండి శ్రీకాకుళం వెళ్ళి మళ్ళీ లెక్కిండి ఒక 50 రూపాయలు కట్టుకొని అయినా ఇప్పుడు ఫ్రీ బస్ అంటే మా లైన్ ఫ్రీ బస్ తోలుగా ఇదే లేస్తారు. మొత్తం బస్సే క్యాన్సిల్ చేశారు పూర్తిగా. ఏమంటే మీకు రోడ్లు వేస్తే బస్సు వస్తుంది, లేకపోతే బస్సు రావదనేసి వాళ్ళు నిగమనంగా చెప్తారు డిపో వాళ్ళు. ఈ మధ్యకాలంలో వరుసగా మనం చూసుకునేసరికి నిన్న తాండూరులో జరిగింది, లారీ వెళ్ళి బస్సుకు ఢీ కొట్టింది. మొన్న కర్నూలులో జరిగింది. మన ఈ మధ్యకాలంలో మన శ్రీకాకుళంలో కూడా పెద్దపాడు దగ్గర కూడా బస్సు యాక్సిడెంట్, లారీలు వెళ్ళి గుర్తున్నాయి. దీనికి అతివేగం కారణమా, లేకపోతే రోడ్లు బాగోలేకపోవడం కారణం ఏంటి చెప్పండి. సార్, రోడ్లు అతి వేగం అన్నది ఏంటంటే వేగం అన్నది అది ఎప్పటి నుండో ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రోడ్ల పరిస్థితి నుండి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి సార్. అది వేగము స్పీడ్ అనేది పక్కన పెట్టండి. ఎల్లినోడు వెళ్ళడం మామూలుగా వెళ్తాడు. కాకపోతే ఇది రోడ్లు కోసం మెయిన్ రోడ్లు ప్రాబ్లం కూడా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి సార్ రోడ్ల వల్ల. అయితే ఇన్ని గత ప్రభుత్వంలో రోడ్డు అలాగే ఉండిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చినా రోడ్డు అలాగే ఉండిపోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా రోడ్లు మాత్రం ఈ సంక్షేమ పథకాల మీదే పడుతుంది ప్రభుత్వం, కానీ రోడ్లు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది విన్నారు కదా, సంక్షేమ పథకాలు కాదు మాకు రోడ్లు కావాలంటూ సిక్కూరు వాసులు అడుగుతున్నారు. ఎందుకంటే రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తున్నది. రాత్రులు ఇక వెళ్ళకే పరిమితం అవ్వాలా, మేము ఏ పనులకు మేము వెళ్ళక్కర్లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కథనాన్ని చూసైనా సరే నాయకుల్లోని అటు అధికారుల్లోని ప్రభుత్వంలోని కథలకు వచ్చి రోడ్లు వేస్తారని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.
శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన రహదారులు గుంతలు ఏర్పడి నరకప్రాయంగా మారాయి. రోడ్డుపై గోతులు, దుమ్ము, ధూళితో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం కనీసం రోడ్డు మరమ్మతులు కూడా చేయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, రహదారులను బాగు చేయాలని కోరుకుంటున్నారు. శ్రీకాకుళం రహదారులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. నిత్యం రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే చిక్కుల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ రోడ్లు చూసినా ఏమున్నది గర్వకారణం అన్న చందాన ఎక్కడ చూసినా గోతులు నీరుతో నిలబడి ఉన్నాయి. గోతుల్లోని ప్రయాణం చేయాలంటే మాత్రం ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ప్రయాణించాల్సిన గత్యంతరం ప్రజలకు ఏర్పడిందని మాత్రం ముఖ్యంగా చెప్పొచ్చు. గత 10 సంవత్సరాలుగా రోడ్లు నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని మాత్రం తెలుస్తుంది. ఈ మధ్యకాలం చూసుకునేసరికి మొన్న తాండూరులో జరిగింది ఇదే రోడ్డు ప్రమాదం, రోడ్లు లేక అతివేగం, ఇవన్నీ కారణమని మాత్రం ముఖ్యంగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకునేసరికి మొన్న కర్నూలులో కూడా రోడ్డు మీద ప్రమాదం జరిగేసరికి ఈ ఘటనలు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని శ్రీకాకుళం జిల్లాలోని పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్న అంశాన్ని కొంతమంది మనకి శ్రీకాకుళం వాసులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ మధ్యకాలంలో చూసుకునేసరికి ప్రయాణాలు చేయాలంటే చాలా ఇబ్బంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్డు కూడా అతి రద్దీగా ఉండే నిత్యం ప్రయాణం చేసే రోడ్డు. ఈ రోడ్డు చూస్తే ఈ విధంగా ఉన్నది. నిత్యం మీరు శ్రీకాకుళంకి 2 కిలోమీటర్ల దూరంలోనే మీరు ఉన్నారు. మీ పరిస్థితి ఏమిటి, ఎలాగ మీరు ఫీల్ అవుతున్నారో చెప్పండి. మాది తోటపాలెం గ్రామం. నేను ఎక్స్ సర్పంచ్ తిరుపతిలో మాట్లాడుతున్నాను. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే మాది నిత్యం శ్రీకాకుళం 2 కిలోమీటర్ దూరంలో ఉంది. 2 కిలోమీటర్ దూరంలో ఉండే మీదన ఫ్యాక్టరీలు, ఇసుక లారీలు, కంకర లోడ్లు గట్రా వెళ్తున్నాయి. దాని మీద ఈ రోడ్లన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. మాకు పట్టించుకున్న నాదులు లేరు, ఎవరు లేరు. ఈ నియోజకవర్గం సంబంధించిన నాయకులైనా ఎక్కడున్నారో, ఎమ్మెల్యే గారు ఎక్కడ బయట కనబడడం లేదు. అలాగే ఇక్కడ తోటపల్లి నుండి కొత్తపేట రోడ్డు వెళ్ళే ఒక 10 విలేజ్లు ఉన్నాయి. ఆ రోడ్డు నుండి రావడానికి ఆటో మీదైనా అంబులెన్స్ రావాలన్నా అక్కడ భయం వేస్తుంది. ఆ రోడ్డుకి వెళ్ళలేకపోతున్నారు. అడుగు తీస్తే అడుగు గొయ్య. ఆ రోడ్లన్నీ పాడైపోయినాయి. మరి గ్రామీణ రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. దానికైనా ఏమైనా చేయడానికి వాళ్ళు ఒక్కరవ కూడా ఎక్కడ కనబడడం లేదు. నాయకులు అంటే మరి పూర్తిగా కనబడడం లేదు రోడ్డు మీద. మరి మాకు అధ్వానంగా ఉంది. మా గ్రామాల్లో రోడ్లు వేయిస్తారని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మీ ఊరు కూడా మనకు కార్పొరేషన్లో ఉన్నది. కార్పొరేషన్ అధికారులు కానీ ఎవరైనా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నిత్యం మీరు గర్భిణీ స్త్రీలు గట్రా వెళ్ళాలంటే, ఆటోలో వెళ్ళాలంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? మాది మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 3 కోట్లకి ఇది ప్రపోజల్ చేశాను. ప్రపోజల్ చేసి సరే రెడీ శాంక్షన్ అవుతున్నట్టుగా గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అవ్వడం కారణం వల్ల మరి ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే మాది రోజు వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఎంత మున్సిపాలిటీ అధికారులు కూడా ఇప్పటివరకు పట్టించుకునేది లేదు. మరి కమిషనర్ కూడా దీని విషయమై చెప్పాను. కమిషనర్ కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. మరి ఈ రోడ్డు ఎంత పాడైపోయి ఉన్నది. ఎప్పుడు ఏదోనంటే వర్షం వస్తే నీరు తోడుతుంది తప్ప కానీ నీరు రోడ్లు వేయడం లేదు. మరి ఆ కమిషనర్ మేము ఎన్నిసార్లు నిర్ణయించినా పట్టించుకోవట్లేదు చెప్తున్నాను. సార్ చెప్పండి సార్, ఎలాగ ఉన్నారు, ఎలా ప్రయాణిస్తున్నారు? ఈ రోడ్ల మీద ప్రయాణించడం చాలా కష్టంగా ప్రయాణిస్తున్నాం. మేము కూడా రోజు శ్రీకాకుళం ప్రతి అరగంటకు ఒకసారి వెళ్ళి పని మీద వెళ్ళి వస్తుంటాం. ఎక్కడ ఏ యాక్సిడెంట్ అవుతుంది భయంగా ఉంది. ఎందుకంటే ఈ గోతుల మీద ఎవరు రోడ్లు రాకుండా ఎదురెదురుగా వచ్చి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. 2-3 యాక్సిడెంట్లు కూడా ఇక్కడ అయ్యాయి. ఒక అతను చనిపోవడం కూడా అయ్యింది గత 2 నెలల క్రితం. అలాగే చాలా భయంగా ఉన్నారు. ఇది మొన్న జరిగిన ఈ దుర్ఘటనలకి అంటే వరుసగా మన పేపర్లోని మీడియాలో చూస్తున్నాం కదండి. ఈ దుర్ఘటనల కారణాలు అతివేగమా, లేకపోతే ఇది రోడ్లు బాగోలేపడం ఏంటి చెప్పండి? రోడ్లు బాగోలేకపోవడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతుంది. అలాగే అతివేగం కూడా ఉంటుంది. కొంతమంది ఈ బళ్ళు మీద వెళ్ళి సరుకులు లేకుండా. ఇది విన్నారు కదా, ఒక రోడ్లు శుభ్రంగా ఉంటే ఈ ప్రమాదాలను నివారించవచ్చు. ఎందుకంటే కార్పొరేషన్లు కలిసినా సరే మా రోడ్లు ఈ విధంగా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు ఆటోల్లో ప్రయాణించాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ హెవీ వెహికల్స్ ఈ రోడ్ల మీద ప్రయాణించడం, ఇసుక లారీలు, ఇతరత్ర లారీలు ఇవన్నీ వెళ్ళడం వల్లే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇటువంటి ఈ రద్దీ రోడ్లని బాగు చేస్తే మాకు బాగానే ఉంటుందని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో రోడ్డుకి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.
అధిక లోడ్తో వెళ్తున్న 22 లారీలు, 33 కంకర లారీలు, 88 ఇసుక లారీలకు అధికారులు జరిమానా వేశారు. కొన్ని లారీలు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రయాణాలు సాగించడంతో రోడ్లు పాడైపోయాయి. పాలకొండ, టెక్కలి, పాతపట్నం, ఆముదాల వలస, పలాస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో గ్రానైట్, కంకర లారీలు అధికంగా తిరుగుతున్నాయి. రోడ్డు 55 టన్నుల వరకే పరిమితం కానీ 70 టన్నుల నుండి 80 టన్నులు గ్రానైట్ లారీల్లో తరలిస్తున్నారు. ఇక ఇసుక లారీలు తిరిగే R&B రోడ్లు 25 టన్నుల నుండి 35 టన్నుల వరకు తట్టుకోగలవు. 35 టన్నుల నుండి 45 టన్నులు ఇసుక తీసుకొని వెళ్తున్నాయి. గత 10 సంవత్సరాలుగా మేము ఆటో పిల్లల్ని కొత్త వలస టు శ్రీకాకుళం స్కూల్ పిల్లల్ని ఆటో మీద తిప్పుతున్నాం సార్. మాకు ఏంటంటే గత ప్రభుత్వాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ రోడ్డు పరిస్థితి మారలేదు. పోనీ ఎలాగోలా ఉండేదంటే ఇప్పుడు ఈ ఇసుక ర్యాంప్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా నాశనం అయిపోయి రోడ్డు కనీసం ఆటో వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండదు సార్. స్కూల్ పిల్లలు కూడా సైకిల్తోనే స్కూల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు సార్. ఇక్కడ చాలా దౌర్భాగ్యంగా ఉంది ఈ రోడ్డు. ఈ రోడ్ని చాలా తొందరగా బాగు చేస్తారని మేము మీ తరఫున కోరుకుంటున్నాం సార్. యాక్సిల్స్ ఏంటి, టైర్లు ఏంటి, తర్వాత బుల్లెట్ చాలా ఆటో పోతున్నాయి సార్. ఆటో పరికరాలు చాలా పోతున్నాయి. మరి వీటికి మేము ఇంకా వెళ్ళి ఆ మెకానికల్ షెడ్ల కాడ వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఫైనాన్స్ వాడుకొని వారు కట్టి నానా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ రోడ్డు కెపాసిటీ 30 టన్నులు వాహనాలు తిరిగే రోడ్డు అయితే ఇప్పుడు 60, 70, 80 టన్నులు లారీ లోడ్లు రావడం వల్ల బాగా టైట్ అయ్యి ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. స్కూల్ పిల్లలు కానీ, వ్యాపారస్తులు కానీ, పక్కన షాపుల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ భారీ వాహనాలు రాకుండా ప్రభుత్వం దీన్ని సరి తీసుకోవాలి. అదే కాకుండా తొందరగా ఇక్కడ ఉన్నటువంటి పాలకొండ ప్రాంతం, పాలకొండ నియోజకవర్గం, పాలకొండ మెయిన్ రోడ్లో ఇప్పుడు శ్రీకాకుళం నుండి స్టేట్ హైవే రాయగూడకి వెళ్ళే రూట్లో చూస్తే చాలా ఇప్పటికే గొంతులుగా అయిపోయి రోడ్లు పాడైపోయి ఎక్కడికక్కడ 2 వీలర్స్ పడిపోతున్నాయి, ఆటోలు పడిపోతున్నాయి. దీనివల్ల నష్టం జరుగుతుంది కనుక వెంటనే ప్రభుత్వం దీన్ని స్పందించి రోడ్ల మీద నడుస్తున్నటువంటి పెద్ద వెహికల్స్ 60, 70 టన్నులు వెహికల్ని ఆపేసి దీనికి వేరే చెందిస్తున్న ఇవ్వాలని చెప్పేసి మేము దీని విధంగా పరిష్కారం చేపించి